మేనత్త అంటే ఏంటి? మేలో పుట్టిన నత్త. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. అవునా? మరి పాదయాత్ర అంటే ఏంటి? పాదాల మీద నడిచే యాత్ర. ఒరే చంటి, ఇక్కడ చూడు, 2 బాంబులున్నాయి. అవునురా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు 2 బాంబులు దొరికాయని ఇచ్చేద్దాం పదరా. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో ఒకవేళ బాంబు పేలితే ఏం చేద్దాం రా? అయితే ఏంట్రా, ఒక బాంబు పేలితే మరొక బాంబు ఉంటుంది కదా, మాకు ఒక బాంబే దొరికిందని చెప్పేసి ఇచ్చేద్దాం. ఏమండి, మీరు పని మనిషి దగ్గర ఏమైనా వెదవ వేషాలు వేసారా? ఎందుకు, ఏమైందే? ఇన్ని రోజులు అమ్మగారు అమ్మగారు అనేది ఇవాళ ఏంటి సడన్ గా అక్క అక్క అని పిలుస్తుంది? మళ్ళా పెట్టు, మంచిగా ఉన్నది. ఏమండి, ఫంక్షన్ నుండి తిరిగి వచ్చినప్పటి నుండి కడుపులో కాలుతున్నట్టు అనిపిస్తుందండి. 1-2 రోజులు అలాగే అనిపిస్తుంది లేవే. ఎందుకండి? మీ వదిన 7 వారాల నగలు వేసుకొని కనిపించిందిగా. అమ్మా, ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా, ఆకలేస్తుంది, 4 రోజులైంది అన్నం తినక. అన్నం ఇంకా వండలేదు, తర్వాత రాపో. ఇది నా ఫోన్ నెంబర్, అన్నం అవగానే మిస్ కాల్ ఇవ్వండి అమ్మా. మిస్డ్ కాల్ ఎందుకులే, అన్నం అవగానే వాట్సాప్లో అప్లోడ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకొని తిను. వీడేద వైశాలు. డార్లింగ్, ఈ విషయం విన్నావా? ఏ విషయం అండి? మా మగాళ్ళందరూ సగటున రోజుకు 2000 పదాలు మాట్లాడగలుగుతారంట. అదే ఆడాల విషయానికి వస్తే 4000 పదాలు మాట్లాడగలుగుతారంట. అవును, మరి మీకు ఏ విషయమైనా 2 సార్లు చెప్పందే అర్థమై చావదు కదా. ఏంటే, మళ్ళీ చెప్పు. నేను చెప్పింది అదే, మీకు 2 సార్లు చెప్తే గానీ అర్థం అవ్వదు. ఏమండి, ఇక్కడ లైఫ్ బాయ్ సోప్ పెట్టాను, కనిపించట్లేదు. నా టీవీ చూస్తుండగా లైఫ్ బాయ్ సోప్ ఆరోగ్యానికి రక్షణ అని చెప్తే తినేసా. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. డార్లింగ్, నీకు దశరథుడు తెలుసా? తెలుసు. అతనికి 3 భార్యలు. అవునండి, అది కూడా తెలుసు. అయితే నేను కూడా మరో 2 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఏమండి, మీకు ద్రౌపది తెలుసా? ఊరుకో, అన్నిటికీ సీరియస్గా తీసుకుంటావేంటి? నేనేదో జోక్ చేశా. అమ్మో, ఇది మామూలుది కాదు. అరే, నిన్ను 2 నిమిషాల పాటు సీఎంను చేస్తే ఏం చేస్తావురా? మ్యాగీ చేస్తా. 2 నిమిషాల్లో అంతకుమించి ఏం చేస్తాం? సరే గాని 5 సంవత్సరాలు సీఎం చేస్తే మరి ఏం చేస్తావు? అన్ని సంవత్సరాలు చేయలేను, ఎందుకంటే అంత మ్యాగీ ఎవరు తినరు కదా. అరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? సినిమాకి వెళ్ళాను నాన్న. మరి చేతిలో ఆ పుస్తకం ఏంట్రా? అసలే ఎగ్జామ్స్ కదా, ఇంటర్వెల్ టైంలో చదువుకుందామని బుక్స్ తీసుకెళ్ళా.